హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు చెక్కలు చేస్తున్నాము. చేసే విధానం చూపిస్తున్నాను చూడండి. అది బీప్ పిండి. ఇదండి పెసరపప్పు, పచ్చెనపప్పు నానబెట్టుకొని 2 గంటల ముందు అమ్మనేసుకోవాలి. పప్పు ఎక్కువైపోయినట్టుంది. వేస్తున్నాను చూడండి. పప్పులు, కరేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం, మొత్తం మసాలా. నేను అల్లం చెప్పలా, ఎంత చేసేవాళ్ళు వేసి సాల్ట్ సరిపడినంత పిండిలోకి సాల్ట్ కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ చూసుకొని మొత్తం కలుపుకున్నాక ఇంకొంచెం వేసుకుంటాము. నూనె కూడా వేయాలా, కొంచెం తెల్ల నూలు వేయండి. ఇప్పుడు కొన్ని పాలు యాడ్ చేస్తాం. కొంచెం చూడండి ఫ్రెండ్స్, కొంచెం పాలు వేస్తాము. అంతే ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ముందు ఫస్ట్ పాలు వేసాం కదా, అవి కలుపుకోవాలి. ఇది ఒట్టి బీప్ పిండి కదా, వాటర్ చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఊరినే అనుకైపోద్ది పిండి. చూడండి, కొలతలు నాకు తెలియదు ఫ్రెండ్స్, ఎట్ట కలుపుకుంటాను నేను. అంతే ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకొని ముద్దలు చేసుకొని అరిసెల్లాగా తట్టుకొని ఆయిల్లో కలిపేసుకోవడం. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా రోజు మా అమ్మ ఉప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఏమేమి వేయాలి అన్నీ చెప్పింది కదా. అన్నీ చెప్పింది, మేము ఆ రోజు కాల్ చేసాము. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఈజీగా విరిగిపోతున్నాయి, గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉన్నాయి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్.